హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ప్లాంట్ ఏంటో తెలుసా అండి? ఇది గురిగింజ తీగ చెట్టు. దీనికి కాయలు కూడా కాసాయి చూడండి, గురిగింజలు కాసాయి. ఈ గురిగింజ అనుకుంటూ ఉంటుందంట నేను ఎర్రగా ఉంటా అని, కానీ దానికి తెలియదంట కింద నల్లగా ఉంటుంది. మనలో చిన్నప్పుడు వినాయక విగ్రహం తయారు చేస్తున్నప్పుడు కండ్లకి గురిగింజ పెట్టేవాళ్ళం. ఎంతమందికి ఈ విషయం గుర్తుందో చెప్పండి. ఈ గురిగింజ గింజలు లక్ష్మీదేవి స్వరూపాలని మీకు తెలుసా? లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ గురిగింజ గింజల్ని పూజ గదిలో పెట్టి పూజిస్తూ ఉంటారు. ఈ గురిగింజ గింజలు కూడా రంగురంగులుగా ఉంటాయి. ఎర్ర కలర్, నల్ల కలర్, తెలుపు కలరు, ఆకుపచ్చవి, పసుపు రంగుల్లో ఉంటాయి. ఈ గింజలు పాము కన్నా కూడా విషం ఎక్కువగా ఉంటుందంటే ఈ గింజలలో, అంత ప్రమాదం అన్నమాట. అందుకే చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీటి ఆకులు మాత్రం చాలా తీయగా ఉంటాయి. ఈ ఆకుల్ని తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ గింజలు చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా, ఎర్రగా నల్లగా భలే ఉన్నాయి కదా. ఇవి కూడా మీకు అన్నీ తీసిన తర్వాత చూపిస్తాను, చూడండి భలే ఉన్నాయండి. ఈ తీగకి ఇంకొక 2 కాయలు కూడా ఉన్నాయి. ఒక కాయ తెంపి చూపిస్తాను చూడండి. అవేమో కొంచెం పచ్చిగా ఉన్నాయి అన్నమాట. చూడండి, సేమ్ అలానే ఎర్రగా ఉన్నాయి లోపల కూడా. కాకపోతే ఇవి పచ్చిగా ఉన్నాయి. బాగా పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం సైజు కూడా పెద్దగా ఉన్నాయి. ఇవి చూస్తున్నారుగా, వీటికి కొంచెం డిఫరెన్సెస్ కూడా ఉంది. ఇవేమో కొంచెం బాగున్నాయండి. నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసి వీటితో ఆడుకున్నాము. మళ్ళీ ఇన్ని రోజులకి ఇవి చూస్తున్నాను. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి పూజ గదిలో పెట్టి పూజించుకోండి, చాలా మంచిది.